ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పార్వతి, వచ్చి వంట చేసి వెళ్ళి చూసుకో. ఆకలేస్తుందని చెప్పాను కదా. పార్వతి, అల్లుడు గారికి కోపం వస్తుంది. వెళ్ళి వడ్డించవే, వెళ్ళు. అబ్బా, ఏంటండి మీ గోల? ప్రశాంతంగా టీవీ కూడా చూడనివ్వరు. వస్తున్నాను, ఉండండి. ఏంటండి, వడ్డిస్తానత్తయ్య. మీరు కూడా కూర్చోండి, కూర్చోండి. ఇవేంటి పార్వతి, ఇవెక్కడి నుంచి తీసుకొచ్చారు? హోటల్ నుంచి తెప్పించాను అత్తయ్య. హోటల్ నుంచి తెప్పించావా? అయ్యో, అమ్మా బిర్యానీయా? నాకు కొంచెం ఎక్కువ పెట్టమ్మా. సరే కూర్చో. ఏమే పద్మం, వాసన చూస్తుంటే నాకు కూడా ఆకలేస్తున్నట్టుంది. వెళ్ళి తిందాం పదవే. అంత మొహమాటం ఎందుకండి, వెళ్ళి తిందాం పదండి. పదా. బా, వాసన గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. పట్రా. పార్వతి పార్వతి పార్వతి, నాకు ఈ భోజనం పడదని తెలుసు కదా. వండాలి కదా పార్వతి, ఎందుకు ఇలా చేసావు? వండే టైం లేదండి. ఎంటర్టైన్మెంట్ కే టైం సరిపోతుంది. ఇన్నేళ్లలో ఎప్పుడైనా హోటల్ నుంచి తెప్పించుకుని తిన్నావా? అందుకే కదా అత్తయ్య గారు తెప్పించింది. రండి రండి తినండి, భలే ఉంది టేస్ట్. ఒక్కసారి తిని చూడండి అత్తయ్య, తర్వాత రోజు ఇదే కావాలంటారు. మరే ఈ ఎత్తుభారమైన ఆహారం తిని నా ఆరోగ్యాన్ని నేను పాడు చేసుకోలేనమ్మా. నాకిష్టం లేదు. నాకొద్దులే, మీరే కానివ్వండి. నా పెద్ద కొడుకు ఇష్టం లేని పని నేను చేయను. నాకొద్దు. ఆకలన్నావు కదే అమ్మా. ఆకలి చచ్చిపోయిందే. మిమ్మల్ని అందరినీ ఇలా చూసి నా కడుపు నిండిపోయింది. అత్తయ్య గారు అత్తయ్యనట్టున్నారు. అమ్మా రామ్మా, అక్కడే ఉండిపోయావేంటి? రా. మీరందరూ తిన్నాక మిగిలింది నేను తింటాలే. రండత్తయ్య, మీ ఆరోగ్యం బాలేదు కదా. అల్లుడు గారు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. అమ్మమ్మ రామమ్మ. వస్తున్నాను. మరీ మొహమాట పెట్టేస్తున్నారు. అమ్మా రామ్మా, కూర్చో. మళ్ళీ మందులేసుకోవాలిగా, ముందు కూర్చో. అదేంటమ్మా, అల్లుడు గారు తినకుండా నేనెలా తింటానమ్మా? ఆకలిగా ఉందనుకోండి, పర్వాలేదమ్మా, ఈ పూటకు పస్తుంటాలే. నా కోసం మీరు పస్తులుండడం ఏంటి అత్తయ్య? రండి కూర్చోండి. సరే బాబు. బాంబర్దే, భలే ఉంది బాంబర్దే. తిను, భలే ఉంది. వేయమ్మా ఇక్కడ, వడ్డించు. మొత్తం పోసేమ్మా. చాలా బాగుంది. నువ్వు కూడా కుమ్మై. నువ్వు కూడా తిను తిను. బ్లాక్ బస్టర్ పొంగల్ పాట వస్తుంది. కంచాల్లో బిర్యానీ పెట్టుకున్నాం కదా, టీవీ ముందు కూర్చుంటే భలే సరదాగా ఉంటుంది కదా. నిజమే నిజమేనమ్మా, నాకు ఈ ఆలోచనే రాలేదు. అలాంటివేవి మా ఇంట వంట లేవమ్మా. వదినా, పిల్లల ఆనందాన్ని మనం పాడు చేస్తామా చెప్పు? పెద్దవాళ్ళం కదా, మనమే అర్థం చేసుకోవాలి. టీవీ చూస్తూ భోజనం చేస్తుంటే అబ్బబ్బా, ఆ సరదానే వేరు. ఆ సరదా నాకు మాత్రం వద్దా? పదండి పదండి పదండి, బ్లాక్ బస్టర్ సాంగ్ చూద్దాం. పదండి పదండి పదండి. రండి రండి. పదండి. ఏమండి, మీరు కూడా రండి.
భలే ఉంది. అమ్మ పార్వతి, మిగిలింది పారేకు. చాలా రుచిగా ఉంది, ఫ్రిడ్జ్ లో పెట్టేసి రేపు తిందాం. రాత్రికి తినేద్దాం. తినేద్దాం ఏమే. అందర్నీ నా దారిలోకి తెచ్చుకున్నాను. చారు చూస్తే ఎంత సంతోషిస్తుందో. ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? మామయ్యని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతున్నారు అత్తయ్య. అవును పెద్దమ్మ, ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని చూసే ధైర్యం కూడా వాళ్ళకి లేదు. ఎంతో బాధతో కుమిలిపోతున్నారు. అవునులే పాపం, అందుకే ఇక్కడికి రాలేదేమో. ఇక్కడికి వచ్చి అడిగినా డాక్టర్లు కొంచెం టైం కావాలంటారు. అదేదో గుడికి వెళ్ళి భగవంతుణ్ణి వేడుకున్నా ఆయన దయ తలిస్తే మామయ్య త్వరగా ఇంటికొస్తారు కదా అంటున్నారు. అవును పెద్దమ్మ, ఉపవాసాలుంటూ పూజలు, అర్చనలు, అభిషేకాలు చేయిస్తున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఈ ఆసుపత్రి వాతావరణంలో ఎక్కువ రోజులు ఉండలేం. ఇక్కడ ఈ మందుల వాసన, వచ్చిపోయే వాళ్ళ కష్టాలు, ఇవన్నీ చూస్తుంటే ఒక పక్క జాలిగా ఉంది, అలాగే భయంగానూ ఉంది. మామయ్య త్వరగా కోలుకుంటారు అత్తయ్య, మీరింటికొస్తారు, ఏం భయపడొద్దు. ఆ నమ్మకంతోనే ఉన్నాను సీనయ్య. అంతా దేవుడి దయ. ఉండండి, క్యారేజ్ తీసుకొస్తాను. ఇంతసేపు పెద్దమ్మకి అబద్ధం చెప్పాను శ్రీను. నా మనసు ఒప్పుకోవడం లేదు. ఈ ఊరిని ఒంటి చేత్తో శాసించే పెద్ద మనిషి పెద్దనాన్న. ఆయన కోలుకొని తిరిగి ఇంటికి వస్తేనే గాని మళ్ళీ పూర్వ వైభవం రాదు.